మేషరాశివారికి ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. మీ జీవితంలో చాలా కాలంగా ఆగిపోయిన అదృష్టం ఒక్కసారిగా పరుగులు తీసే సమయం ప్రారంభమవుతోంది. మీరు ఎదురుచూస్తున్న శుభవార్త, మీరు కోరుకున్న ఉద్యోగం, మీరు ఆశించిన డబ్బు, లేదా మీ జీవితాన్ని మార్చే ఒక గొప్ప అవకాశం ఈ మే 10 నుంచి 13 మధ్య మీ జీవితంలోకి రావచ్చు. కానీ ఇక్కడ ఒక పెద్ద హెచ్చరిక కూడా ఉంది మేషరాశివారికి. ఈ 4 రోజుల్లో మీరు చేసే ఒక చిన్న తప్పు మీ చేతికి వచ్చిన అదృష్టాన్ని కూడా దూరం చేయగలదు. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ రోజుల్లో మీ రాశిపై ఏ గ్రహ ప్రభావం పనిచేస్తోంది, ఎవరివల్ల మీకు లాభం వస్తోంది, ఎవరివల్ల నష్టం కలుగుతోంది, ఏ రోజు అత్యంత శుభప్రదం, ఏ రంగు ధరించాలి, ఏ దేవాలయానికి వెళితే ఆగిపోయిన పనులు పూర్తవుతాయి, అన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నారు. ముఖ్యంగా మే 12 మంగళవారం రోజు మేషరాశివారి జీవితంలో ఒక పెద్ద మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల ప్రేమ, పెళ్లి, కుటుంబ ఆర్థిక సమస్యలు, వ్యాపార ఆస్తి తగాదాలు, ఇంట్లో శబ్దాలు వినిపిస్తున్నాయా, పీడకలలు వస్తున్నాయా, స్థలం, భూమి సమస్యలు, సందేహాలు ఏమన్నా ఉన్నాయా? గురువుగారిని సంప్రదించండి. జి. లక్ష్మణరాజు, 8056397284. కొంతమందికి అకస్మాత్తుగా డబ్బు రావచ్చు, మరికొంతమందికి శత్రువులపై విజయం లభించవచ్చు, ఇంకొంతమందికి ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న వ్యక్తినించి ఫోన్ కాల్ రావచ్చు. ఇక కుటుంబం, ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ప్రతి విషయంలో ఈ 4 రోజులు మేషరాశివారికి ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోను స్కిప్ చెయ్యకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో చెప్పే ఒక ప్రత్యేక పరిహారం మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంది. మేషరాశివారికి అధిపతి కుజగ్రహం. అందుకే ఈ రాశివారు అగ్నిలా ఉంటారు. బయటకు చాలా గట్టిగా కనిపించినా లోపల మాత్రం చాలా మంచితనం ఉంటుంది. ఎవరికైనా కష్టం వస్తే ముందుండి సహాయం చెయ్యాలని అనుకుంటారు. కాని తమకు చేసిన మోసం మాత్రం అస్సలు మర్చిపోరు. మేషరాశివారు చాలా త్వరగా కోపపడతారు. కాని ఆ కోపం ఎక్కువసేపు ఉండదు. కొద్దిసేపటికే మళ్లీ మామూలుగా మారిపోతారు. వీరు ఏ పని చేసినా ధైర్యంగా చేస్తారు. భయపడటం వీరి స్వభావంలో ఉండదు. అందుకే చాలామంది వీరిని చూసి ఆశ్చర్యపడుతుంటారు. మేషరాశివారు ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తి చేసేవరకు వెనక్కి తగ్గరు. తమ కష్టంతో పైకి రావాలని అనుకుంటారు. ఇతరుల మీద ఆధారపడటం వీరికి ఇష్టముండదు. అందుకే జీవితంలో చాలా పోరాటాలు చేస్తారు. చిన్నప్పట్నించే బాధ్యతలు ఎక్కువగా మోసే పరిస్థితి కూడా చాలామందికుంటుంది. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల ఎన్నో బాధలు దాచుకుని ఉంటారు. ఎవరికీ తమ బాధ చెప్పుకోరు. ఈ రాశివారిలో ఒక గొప్ప లక్షణమేమిటంటే వీరు నిజాయితీగా ఉంటారు. అబద్ధం చెప్పడం కంటే నేరుగా నిజం చెప్పేస్తారు. అదే కొన్నిసార్లు సమస్యలకు కారణమవుతుంది. ఎదుటివారు బాధపడినా సరే నిజం చెప్పాలని అనిపిస్తుంది. అందుకే కొంతమంది వీరిని తప్పుగా అర్థం చేసుకుంటారు. కాని మేషరాశివారి హృదయం చాలా శుభ్రమైనది. ఒకసారి ఎవరినైనా మనసారా ప్రేమిస్తే జీవితాంతం వాళ్లను మరచిపోరు. ఈ మే 10 నుంచి మే 13 వరకు మేషరాశివారు తమ మాటతీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ నోటినుంచి వచ్చే మాట ఈ 4 రోజుల్లో చాలా ప్రభావం చూపుతుంది. కోపంలో మాట్లాడితే మీకు దగ్గరవాళ్లు కూడా దూరమయ్యే అవకాశముంది. అందుకే ఓపిక చాలా అవసరం. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో, స్నేహితులతో మాట్లాడేటప్పుడు శాంతంగా ఉండాలి. ఈ 4 రోజుల్లో మీలో ఒక కొత్త ధైర్యం పెరుగుతుంది. చాలా రోజులుగా భయపడి చెయ్యని పనిని కూడా ఇప్పుడు చెయ్యాలనిపిస్తుంది. కొంతమంది మేషరాశివారు తమ జీవితాన్ని మార్చే ఒక పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రేమ విషయం కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించిన విషయం కావచ్చు. కాని ఏ నిర్ణయం తీసుకున్నా తొందరపడకండి. ఎందుకంటే ఈ సమయంలో శని ప్రభావం కూడా మీపై ఉంది. కాబట్టి ఆలోచించి అడుగువేస్తేనే విజయం వస్తుంది. మేషరాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ మంచితనాన్ని అందరూ అర్థం చేసుకోరు. కొంతమంది మీ కోపాన్ని మాత్రమే చూస్తారు, కాని మీ హృదయాన్ని చూడరు. అందుకే ఎవరు ఏమనుకున్నా మీ మనసు మంచిగా ఉంటే దేవుడు మీకు తప్పకుండా మంచి ఫలితమిస్తాడు. ఈ 4 రోజుల్లో మీరు దేవుడిపై విశ్వాసంతో ముందుకు వెళితే ఆగిపోయిన పనులు కూడా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మేషరాశివారికి మే 10 ఆదివారం చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు ఉదయం నుంచే మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది.
చాలా రోజులుగా మనసులో ఉన్న టెన్షన్ కొంత తగ్గుతుంది. మీరు ఎదురుచూస్తున్న ఒక విషయం గురించి శుభవార్త వినే అవకాశముంది. కొంతమందికి ఉద్యోగానికి సంబంధించిన సమాచారం రావచ్చు. మరికొంతమందికి డబ్బుకు సంబంధించిన మంచి వార్త రావచ్చు. ఈరోజు సూర్యభగవానుడి ప్రభావం మీ రాశిపై బలంగా ఉంటుంది. అందుకే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో మిన్ను చిన్నచూపు చూసినవాళ్లే ఇప్పుడు మీ విలువను గుర్తించే పరిస్థితి వస్తుంది. మీరు చేసిన కష్టానికి ఫలితం రావడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా చాలా రోజులుగా ఆగిపోయిన పని మళ్లీ కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. కోర్టు విషయాలు, ప్రభుత్వ పనులు, ఉద్యోగ ప్రయత్నాలు నెమ్మదిగా సానుకూలంగా మారుతాయి. కానీ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం జాగ్రత్తగా చూడాలి. డబ్బు విషయంలో తొందరపాటు వద్దు. ఎవరో చెప్పారు అనే కారణంతో డబ్బు పెట్టుబడి పెట్టకండి. కొత్త వ్యాపారాల్లోకి వెంటనే వెళ్ళకండి. మోసపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీకు చాలా దగ్గరగా ఉండే వ్యక్తినించే మోసం జరిగే సూచనలు ఉన్నాయి. అందుకే ఈరోజు ఎవరి మాటనైనా పూర్తిగా నమ్మే ముందు ఒకసారి ఆలోచించాలి. కుటుంబంలో చిన్న చిన్న మాటలు పెద్ద గొడవలకు దారితీసే అవకాశముంది. మీరు నిశ్శబ్దంగా ఉంటే చాలా సమస్యలు తగ్గిపోతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ల మాట వినడం మంచిది. కొంతమంది మేషరాశివారు ఈరోజు పాత స్నేహితులను కలుసుకునే అవకాశముంది. ఆ పరిచయం మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే తలనొప్పి, కళ్లలో మంట, ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశముంది. ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి. ఉదయం సూర్యుడికి నీళ్లు సమర్పిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈరోజు శివాలయానికి వెళ్లి ఎర్ర పూలతో పూజ చేస్తే ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఈరోజు మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి సంకేతం కనిపిస్తోంది. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు మెల్లగా తగ్గే సమయం మొదలవుతోంది. దేవుడిపై నమ్మకం కోల్పోకండి. ఈరోజు మీ మనసులో వచ్చిన మంచి ఆలోచనను నిర్లక్ష్యం చెయ్యకండి. అదే మీ భవిష్యత్తును మార్చే దారి కావచ్చు. మే 11 సోమవారం మేషరాశివారికి భావోద్వేగాలు ఎక్కువగా ఉండే రోజు. చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మీ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న విషయం కూడా ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. కాని అదే సమయంలో మీ కుటుంబానికి సంబంధించిన ఒక మంచి పరిణామం కూడా కనిపిస్తోంది. చాలా రోజులుగా ఇంట్లో ఉన్న ఒక సమస్య పరిష్కారం దిశగా వెళ్లే సూచనలున్నాయి. ఈరోజు ఉదయం నుంచే ఇంట్లో వాతావరణం కొంచెం మారినట్టు అనిపిస్తుంది. మీకు దూరంగా ఉన్న బంధువుల నుంచి సమాచారం రావచ్చు. కొంతమందికి ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమవుతాయి. పెళ్లి సంబంధాలు, కొత్త ఇల్లు, స్థలం కొనుగోలు వంటి విషయాల్లో మంచి సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం చేసే మేషరాశివారికి ఈరోజు చాలా ముఖ్యమైనది. మీరు చాలా రోజులుగా చేసిన కష్టాన్ని అధికారులు గుర్తించే అవకాశం ఉంది. మీ మీద నమ్మకం పెరుగుతుంది. కొంతమందికి కొత్త బాధ్యతలు కూడా వచ్చే సూచనలున్నాయి. మొదట భయంగా అనిపించినా తరువాత అదే మీకు పెద్ద అవకాశంగా మారుతుంది. వ్యాపారం చేసే మేషరాశివారికి ఈరోజు కొత్త పరిచయాలు కలుగుతాయి. ముఖ్యంగా ఫోన్ ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చిన పరిచయం భవిష్యత్తులో మంచి లాభమిచ్చే అవకాశం ఉంది. అయితే పత్రాలపై సంతకం చేసే ముందు జాగ్రత్తగా చదవాలి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. ఈరోజు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. నిద్ర సరిపోకపోవడం వల్ల అలసట పెరుగుతుంది. కొంతమందికి గుండెదడ, ఆందోళన ఎక్కువగా ఉండవచ్చు. అందుకే మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎక్కువగా కోపపడకండి. కోపం వల్ల మీ ఆరోగ్యమే కాదు, మీ అదృష్టం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్న మేషరాశివారికి ఈరోజు కొంత జాగ్రత్త అవసరం. మీరు చెప్పిన మాటను ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే నెమ్మదిగా మాట్లాడాలి. జీవిత భాగస్వామి భావాలను గౌరవిస్తే సంబంధం మరింత బలపడుతుంది. ఈరోజు సాయంత్రం హనుమాన్ ఆలయానికి వెళ్లి దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు కనిపిస్తాయి. బెల్లం లేదా వడమాల సమర్పిస్తే శత్రు సమస్యలు తగ్గుతాయి. ఇంట్లో సాయంత్రం సమయంలో గోమయం దీపం వెలిగిస్తే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. మీ జీవితంలోకి మళ్లీ ఒక కొత్త అవకాశం రావడానికి సమయం దగ్గరపడుతోంది. గతంలో కోల్పోయిన గౌరవం, డబ్బు, ఆనందం మళ్లీ తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాని అందుకు మీరు ఓపికగా ఉండాలి. దేవుడు ఆలస్యం చేస్తాడు కాని అన్యాయం మాత్రం చెయ్యడు. మేషరాశివారికి మే 12 మంగళవారం చాలా శక్తివంతమైన రోజు. ఎందుకంటే ఈరోజు మీ రాశి అధిపతి అయిన కుజగ్రహ ప్రభావం చాలా బలంగా ఉంటుంది.
అందుకే ఈరోజు మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, కోరికలు, ఆలోచనలు అన్నీ ఒక్కసారిగా పెరుగుతాయి. చాలా రోజులుగా మనసులో పెట్టుకుని కూడా చెయ్యలేకపోయిన పనిని ఈరోజు పూర్తి చెయ్యాలనే తపన కలుగుతుంది. కొంతమంది మేషరాశివారు జీవితాన్ని మార్చే ఒక పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు ఉదయం నుంచే మీలో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం కనిపిస్తుంది. మీరు మాట్లాడే మాటల్లో కూడా ధైర్యం కనిపిస్తుంది. గతంలో మీను పట్టించుకోని వాళ్లు కూడా ఇప్పుడు మీ దగ్గరకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు, పోలీస్, ఆర్మీ, టెక్నికల్ పనులు చేసేవారికి ఈ రోజు చాలా శుభప్రదంగా కనిపిస్తోంది. వ్యాపారం చేసే మేషరాశివారికి కూడా ఈ రోజు మంచి లాభసూచనలున్నాయి. కొత్త కస్టమర్లు కలుస్తారు, ఆగిపోయిన డబ్బు చేతికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరో మీకు సహాయం చేయడానికి ముందుకు రావచ్చు. కానీ ఒక విషయం మాత్రం జాగ్రత్త. ఈ రోజు కోపం ఎక్కువగా ఉంటుంది. చిన్న విషయం కూడా పెద్ద గొడవగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంట్లో, జీవిత భాగస్వామితో, సోదరులతో మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీ రాశిపై శత్రుదోష ప్రభావం కూడా కొంత కనిపిస్తోంది. మీరు ఎదగడం చూసి అసూయపడేవాళ్లు మీ చుట్టూ ఉండొచ్చు. మీ పని ఆగిపోవాలని కోరుకునేవాళ్లు కూడా ఉంటారు. అందుకే మీ ప్లాన్లు అందరితో చెప్పకండి. మీరు ఏ పని చేస్తున్నారో నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళండి. దేవుడు మీకు సహాయం చేసే సమయం దగ్గరలోనే ఉంది. ప్రేమలో ఉన్న మేషరాశివారికి ఈరోజు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ప్రేమించే వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కొంతమందికి పాత ప్రేమ మళ్లీ గుర్తుకురావచ్చు. మరికొంతమందికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. కాని తొందరగా నమ్మకం పెట్టుకోవద్దు. ఎవరి నిజ స్వభావం పూర్తిగా తెలుసుకున్న తరువాతే మనసు ఇవ్వాలి. ఆరోగ్యపరంగా చూస్తే రక్తపోటు, తలనొప్పి, కళ్లలో మంట, ఒత్తిడి ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఎక్కువగా కోపపడటం వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు. అందుకే ఈ రోజు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎక్కువగా నీళ్లు తాగాలి. బయట ఆహారం తగ్గించాలి. ఈ రోజు సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకోవడం చాలా మంచిది. మంగళవారం కావడంతో కుజగ్రహ దోషాలు తగ్గించడానికి ఎర్ర పువ్వులతో పూజ చెయ్యాలి. ఓం అంగారకాయ నమః మంత్రాన్ని 21 సార్లు జపిస్తే శుభఫలితాలు వస్తాయి. కొంతమంది మేషరాశివారికి ఈరోజు అకస్మాత్తుగా డబ్బు రావచ్చు. మరికొంతమందికి చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఫోన్ కాల్ రావచ్చు. ఈరోజు మీ జీవితంలో ఒక సంకేతం కనిపిస్తోంది. దేవుడు మీకు కొత్త దారి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు భయపడకుండా ముందుకు అడుగు వేస్తే విజయానికి దగ్గరవుతారు. గతంలో పడిన కష్టాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా తగ్గే సమయం మొదలవుతోంది. మే 13 బుధవారం మేషరాశివారికి చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు బుధగ్రహ ప్రభావం మీ ఆలోచనల్లో స్పష్టత తీసుకొస్తుంది. గత కొన్ని రోజులుగా మనసులో ఉన్న గందరగోళం తగ్గుతుంది. మీరు ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనే విషయం ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. కొంతమంది మేషరాశివారు ఈరోజు ఒక కొత్త నిర్ణయం తీసుకుంటారు. అది ఉద్యోగానికి సంబంధించినదై ఉండొచ్చు, వ్యాపారానికి సంబంధించినదై ఉండొచ్చు, లేదా కుటుంబానికి సంబంధించినదై ఉండొచ్చు. ఈరోజు మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన మాటను ఇతరులు గౌరవించే పరిస్థితి వస్తుంది. చాలా రోజులుగా మీపై అనుమానం పెట్టుకున్నవాళ్లు కూడా ఇప్పుడు మీ నిజాయితీని గుర్తిస్తారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈరోజు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. పై అధికారులు మీ పనిని మెచ్చుకునే అవకాశం ఉంది. మీకు కొత్త బాధ్యతలు అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి. మొదట కొంచెం భయంగా అనిపించినా తరువాత అదే మీ ఎదుగుదలకు కారణమవుతుంది. వ్యాపారం చేసే మేషరాశివారికి ఈరోజు కొత్త ఒప్పందాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్, ఆన్లైన్ పనులు, ట్రేడింగ్, మీడియా, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి మంచి లాభ సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న పని ఇప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. వచ్చిన డబ్బును నిల్వ చేయడం కూడా చాలా ముఖ్యం. ఈరోజు కుటుంబంలో సంతోషకరమైన వార్త వినే అవకాశం ఉంది. ఇంట్లో నవ్వులు పెరుగుతాయి. చాలా రోజులుగా మీతో మాట్లాడని వ్యక్తి మళ్లీ మీ దగ్గరకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి గడపడానికి మంచి సమయం ఇది. ఇంట్లో చిన్న శుభకార్యాల గురించి కూడా చర్చలు జరగచ్చు. ప్రేమ విషయాల్లో ఈరోజు కొంత మంచి మార్పు కనిపిస్తుంది. గతంలో వచ్చిన అపార్థాలు తగ్గే అవకాశముంది. మీరు ప్రేమించే వ్యక్తి మీ భావాలను అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త సంబంధాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు కొంత ఉపశమనం కనిపిస్తుంది. కానీ నిద్ర సరిపోవాలి. ఎక్కువగా టెన్షన్ తీసుకోవద్దు. మీ మనసు ప్రశాంతంగా ఉంటే మీ శరీరం కూడా బలంగా ఉంటుంది.
కొంతమంది మేషరాశివారు ఈరోజు ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఆ ప్రయాణం మీకు ఉపయోగపడుతుంది. ఈరోజు విష్ణు ఆలయాన్ని దర్శించుకోవడం చాలా మంచిది. పచ్చని వస్తువులు దానం చేస్తే బుధగ్రహ అనుగ్రహం లభిస్తుంది. విద్యార్థులు సరస్వతీదేవిని ప్రార్థిస్తే చదువులో మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు మీ జీవితంలో కొత్త అవకాశాలకు తలుపులు తెరుచుకునే రోజు. గతంలో కోల్పోయిన ఆశ ఇప్పుడు మళ్లీ తిరిగి వస్తుంది. దేవుడు మీకోసం ఒక మంచి మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు. మీరు నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. మేషరాశివారికి ఈ మే 10 నుంచి మే 13 వరకు జరిగే గ్రహమార్పులు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో సూర్యుడు, కుజుడు, చంద్రుడు, బుధుడు కలిసి మీ జీవితంలో పెద్ద మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు అదృష్టం మీ వైపు వస్తుంటే మరోవైపు కొన్ని పరీక్షలు కూడా ఎదురవుతాయి. అందుకే ఈ 4 రోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటగా సూర్యుడు ప్రభావం గురించి చెప్పుకుంటే ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఏ పని చేసినా ధైర్యంగా ముందుకు వెళ్లాలనిపిస్తుంది. గతంలో మీను తక్కువగా చూసిన వాళ్లే ఇప్పుడు మీ విలువను గుర్తించే పరిస్థితి వస్తుంది. ఉద్యోగం, సమాజంలో గౌరవం, పేరు ప్రతిష్టలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కుజగ్రహం మీ రాశి అధిపతి కావడంతో ఈ సమయంలో మీలో శక్తి ఎక్కువగా ఉంటుంది. మీరు ఆగిపోకుండా పనిచేస్తారు. కాని అదే సమయంలో కోపం కూడా పెరుగుతుంది. చిన్న విషయం మీద కూడా ఆవేశపడే అవకాశం ఉంది. అందుకే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒకసారి కోపంలో మాట్లాడితే తరువాత బాధపడే పరిస్థితి వస్తుంది. చంద్రుని ప్రభావం వల్ల కుటుంబ విషయాలు ఎక్కువగా ఆలోచిస్తారు. ఇంట్లో వాళ్ల గురించి టెన్షన్ పడే అవకాశం ఉంది. కొంతమంది మేషరాశివారు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని బాధపడచ్చు. కాని భయపడాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితి తాత్కాలికం మాత్రమే. త్వరలోనే మనశ్శాంతి తిరిగి వస్తుంది. బుధగ్రహ ప్రభావం వల్ల మీ ఆలోచనలు వేగంగా మారతాయి. మీరు కొత్త పనులు ప్రారంభించాలనుకుంటారు. కొంతమంది కొత్త వ్యాపారం గురించి ఆలోచిస్తారు. మరికొందరు ఉద్యోగం మార్పు గురించి నిర్ణయం తీసుకుంటారు. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. అందుకే తొందరపాటు వద్దు. ఈ సమయంలో శని ప్రభావం కూడా మీపై కొంత ఉంటుంది. అందుకే ప్రతి పని ఆలస్యంగా జరుగుతున్నట్టు అనిపించవచ్చు. మీరు ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదని బాధపడచ్చు. కాని శని ఒక విషయం నేర్పిస్తాడు. ఓపిక ఉన్నవారికి చివరికి గొప్ప ఫలితమిస్తాడు. కాబట్టి నిరాశపడకండి. రాహు ప్రభావం వల్ల కొత్త వ్యక్తులు జీవితంలోకి రావచ్చు. అందులో కొందరు మీకు ఉపయోగపడతారు. మరికొందరు సమస్యలు తెచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే కొత్త పరిచయాల్లో జాగ్రత్త అవసరం. ఎవరి మీదైనా వెంటనే నమ్మకం పెట్టుకోవద్దు. ఈ 4 రోజుల్లో దేవాలయ దర్శనం చాలా మంచిది. ముఖ్యంగా శివాలయం, హనుమానాలయం, సుబ్రహ్మణ్యస్వామి ఆలయం దర్శించుకుంటే గ్రహదోషాలు తగ్గుతాయి. ఇంట్లో ప్రతిరోజూ ఉదయం దీపం వెలిగిస్తే నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. మేషరాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ 4 రోజులు మీ జీవితాన్ని మార్చే రోజులుగా మారే అవకాశముంది. మీరు ఓపికగా, జాగ్రత్తగా, దేవుడిపై నమ్మకంతో ముందుకు వెళితే ఆగిపోయిన అదృష్టం మళ్లీ మీ వైపు పరుగులు తీస్తుంది. మేషరాశివారికి ఈ 4 రోజుల్లో ప్రేమ మరియు కుటుంబ విషయాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. మీ మనసులో చాలా రోజులుగా దాచుకున్న భావాలు ఇప్పుడు బయటకు రావచ్చు. కొంతమంది మేషరాశివారు ప్రేమలో ఉన్న వ్యక్తిని గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. మరికొందరికి పాత జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకు రావచ్చు. ప్రేమలో ఉన్నవారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కోపం వల్ల చిన్న విషయం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. మీరు చెప్పిన మాటను ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అందుకే నెమ్మలిగా మాట్లాడాలి. మీ ప్రేమను మాటలతో కాకుండా మీ ప్రవర్తనతో చూపిస్తే సంబంధం మరింత బలపడుతుంది. కొంతమంది మేషరాశివారికి ఈ సమయంలో కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆ పరిచయం భవిష్యత్తులో మంచి సంబంధంగా మారచ్చు. కాని తొందరగా ఎవరిమీదైనా నమ్మకం పెట్టుకోవద్దు. పూర్తిగా తెలుసుకున్న తరువాతే నిర్ణయం తీసుకోవాలి. వివాహితుల జీవితంలో కూడా ఈ 4 రోజుల్లో కొన్ని మార్పులు కనిపిస్తాయి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న వాగ్వాదాలు రావచ్చు. ముఖ్యంగా డబ్బు విషయాల్లో అభిప్రాయ భేదాలు కనిపించవచ్చు. కాని మీరు ఓపికగా ఉంటే పరిస్థితి త్వరగా సర్దుకుంటుంది. మీ కుటుంబం కోసం మీరు పడే కష్టం చివరికి అందరికీ అర్థమవుతుంది. ఇంట్లో పెద్దల ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. కొంతమంది మేషరాశివారు కుటుంబ బాధ్యతల వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కాని భయపడాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితి త్వరలో మారుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి కూడా చర్చలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పిల్లల విషయంలో మంచి వార్త వినే అవకాశం ఉంది. చదువు, ఉద్యోగం లేదా పెళ్లి విషయాల్లో సంతోషకరమైన సమాచారం రావచ్చు. కుటుంబంలో దూరంగా ఉన్న వ్యక్తి మళ్లీ మీ దగ్గరకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో
కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి. మీ మాటల్లో ప్రేమ ఉండాలి. ఎందుకంటే మీ దగ్గరవాళ్లే మీకు నిజమైన బలం. దేవుడు మీ కుటుంబానికి శాంతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు కోపాన్ని తగ్గించి ప్రేమగా మాట్లాడితే ఇంట్లో ఆనందం పెరుగుతుంది. మేషరాశివారు ఈ మే 10 నుంచి మే 13 వరకు కొన్ని ప్రత్యేక పరిహారాలు చేస్తే జీవితంలో ఉన్న అనేక సమస్యలు తగ్గే అవకాశం ఉంది. ఈ సమయంలో గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దగా అనిపించవచ్చు. అందుకే దేవుడిపై విశ్వాసంతో కొన్ని పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ప్రతిరోజూ ఉదయం సూర్యుడు ఉదయించే సమయంలో ఒక గ్లాసు నీటిని సూర్యభగవానుడికి సమర్పించాలి. ఇలా చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగం, గౌరవం, ఆరోగ్యం విషయాల్లో మంచి మార్పులు కనిపిస్తాయి. మంగళవారం రోజు హనుమాన్ ఆలయానికి వెళ్లి ఎర్ర పువ్వులు సమర్పించాలి. బెల్లం లేదా వడమాల సమర్పిస్తే శత్రుదోషాలు తగ్గుతాయి. ఓం అంగారకాయ నమః మంత్రాన్ని 21 సార్లు జపిస్తే కుజగ్రహ అనుగ్రహం లభిస్తుంది. శనివారం రోజు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శని ప్రభావం తగ్గుతుంది. కొంతమంది మేషరాశివారు చాలా కాలంగా ఆగిపోయిన పనులు, కోర్టు సమస్యలు, అప్పుల వల్ల బాధపడుతున్నారు. అలాంటివారు శివాలయంలో అభిషేకం చేయిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ సమయంలో ఎర్రరంగు వస్త్రం ధరించడం మేషరాశివారికి అదృష్టాన్ని పెంచుతుంది. ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు ఎర్రరంగు రుమాలు దగ్గర ఉంచుకుంటే మంచిది. పేదవారికి ఆహారం పెట్టడం, గుడిలో దీపం వెలిగించడం, గోవులకు ఆహారం పెట్టడం వల్ల పుణ్యం పెరుగుతుంది. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తగ్గడం ప్రారంభమవుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ 4 రోజుల్లో మీ కోపాన్ని తగ్గించుకోవాలి. కోపం మీకు పెద్ద శత్రువు. మీరు ప్రశాంతంగా ఉంటే దేవుడు మీకు ఇంకా మంచి అవకాశాలు ఇస్తాడు. మేషరాశివారు ఒక విషయం ఎప్పటికీ మరిచిపోకండి. మీరు చాలా ధైర్యవంతులు. ఎంత కష్టం వచ్చినా చివరికి గెలిచే శక్తి మీలో ఉంది. ఈ 4 రోజులు మీ జీవితంలో కొత్త మార్పులకు ప్రారంభం కావచ్చు. దేవుడిపై విశ్వాసం ఉంచి ముందుకు వెళితే ఆగిపోయిన అదృష్టం మళ్లీ